సుకుమార్ 'పుష్ప 2' 1600 కోట్లు, ఇంకా ఎక్కువ కలెక్ట్ చేయొచ్చేమో. ఈ కలెక్షన్ అంతా ఒక అమ్మాయి చావు మీద కలెక్షన్ చేసినట్టుంది. ఇది శవం ముందర డబ్బులు ఏరుకుంటారన్నారు చూసావా, ఆ మాట ఈ సినిమాకి సరిపోతుంది. ఎందుకో కూడా చెప్తా. ఎవరైనా అల్లు అర్జున్ ఫ్యాన్స్ అయితే ఈ వీడియోని అయితే స్కిప్ చేసేసేయండి. రియాలిటీ అయితే మాట్లాడుకుందాం. రియాలిటీ మాట్లాడుకునేదానికి ఈ వీడియో. మీకైనా రియాలిటీ వినాలనుకుంటే మాత్రమే చూడండి. లాజికల్గా పోయేసి అల్లు అర్జున్ ఫ్యాన్స్ అని మేము అని మాట్లాడుకునే వాళ్ళు ఈ వీడియోని చూడకుండా వదిలేసేయండి. సుకుమార్ ఎంత మంచి డైరెక్టర్ తను. జగడం కానీ, 100% లవ్ కానీ, నాన్నకు ప్రేమతో కానీ, నేను ఒక్కడనే కానీ, ఎంత సొసైటీకి కొద్దిగా జగడం సినిమా చూసామంటే ఆల్మోస్ట్ యూత్కి ఒక చిన్న మెసేజ్ అయితే ఉంటుంది. అలాంటి డైరెక్టర్ నువ్వు ఈ పుష్ప 2 ఏంది ఇంత వరస్ట్గా తీసావు అసలు. ఒక ఐఏఎస్ ఆఫీసర్ మీద ఒక సిండికేట్ ఎర్రచందనం దోలుకునేవాడు, ఒక రౌడీ, ఒక లఫంగి క్యారెక్టర్ చెప్తున్నా. అల్లు అర్జున్ అట్లా మళ్ళా చెప్తున్నా. అలాంటి ఒక క్యారెక్టర్ ఎందుకు పనికి మాలిన క్యారెక్టర్. డబ్బుల కోసం ఏమన్నా చేస్తాడు, అడవిని కూడా నరికేస్తాడు, ఏమన్నా చేస్తాడు వాడికి ఎదురు తిరిగితే. అలాంటి వాడు వచ్చి ఒక ఐఏఎస్ ఆఫీసర్ మీద వచ్చపోసే సీన్ ఎలా పెట్టాలనిపించింది అసలు. సొసైటీకి ఏం మెసేజ్ ఇద్దాం అనుకుంటున్నావు నువ్వు ఇట్లాంటి సినిమాలు చేసి? ఓకే, నువ్వు ఇట్లాంటి సినిమాలు చేసావు, బాగుంది సినిమా, అల్లు అర్జున్ చేశాడు, అది చేశాడు, వావ్ టెక్నికల్ స్కిల్స్ అంతా చాలా బాగుంది. ఒక విలువైన సినిమా తీసావా? లేదు. అలాగే ఎంత అల్లు అర్జున్ పర్ఫార్మెన్స్ ఇచ్చినా ఒక ఒక వ్యక్తి ఎంత దారుణంగా ఎర్రచందనం స్మగ్లింగ్ గురించి అతన్ని ఒక విలన్ ఎత్తుకొచ్చి హీరోయిన్ చేసావు, హీరోయిన్ ఎత్తుకొచ్చి విలన్ చేసావు. ఇప్పుడుండే జనరేషన్ అదే కదా, అలాంటి సినిమాలే చూస్తాయి. అందుకని నువ్వు ఇలాంటి సినిమాలు తీసావు. ఇప్పటికైనా గుర్తుపెట్టుకో, నువ్వు చెడు చూపించి ఒక చెడు చూపించి ఆయన హీరో చేయగలుగుతావేమో. ఈరోజు గుర్తెట్టుకో, నీ సినిమాలో ఒక డైలాగ్ ఉంది కదా, పోయే దుడ్డు పోతూనే ఉంటుంది, వచ్చే దుడ్డు వస్తూనే ఉంటుంది, రూపాయి కూడా నీ దగ్గరికి రాదనేసా. చూసావా, దేవుడు స్క్రిప్ట్ ఇది. కలెక్షన్లు వస్తూనే ఉంటాయి, సినిమా హిట్ అనేది తెలుస్తూ ఉంటుంది, క్రెడిట్ మాత్రం నీకు రాదు, అల్లు అర్జున్కి రాదు సన్నా. అలానే దేవుడి స్క్రిప్ట్. అసలు నువ్వు పెట్టావు కదా ఎర్రచందనం స్మగ్లింగ్ ఇవి అనేసి. అసలు ఆ ఎర్రచందనం మొక్క ఎందుకు వాడతారు తెలుసా? ఓన్లీ శేషాచలంలోనే ఎందుకు దొరుకుతుంది తెలుసా? వర్చువల్ రియాలిటీకి వస్తే వెంకటేశ్వర స్వామికి అది అభిషేకం చేసేటప్పుడు గంధం పూసి వాడతారు. ఓన్లీ వెంకటేశ్వర స్వామి కోసం శ్రీశైలం అడవిలో దొరికే ఎర్రచందనం చెట్టు ప్రపంచంలోనే ఎక్కడా దొరకదు. అది దేవుడి కోసమే పుట్టిన చెట్టు అమ్మా. అలాంటి చెట్టుని ఈ అదవలు స్మగ్లింగ్ చేసుకుంటూ ఇంకోటి చేస్తూ చెన్నైకి, ఫారెన్కి, అది రియల్ లైఫ్లో ఎక్స్పోర్ట్ చేస్తున్నారు. వాళ్ళకి నీకు ఎటువంటి సంబంధం లేదని చెప్పకు, కరెక్ట్గా సంబంధం ఉంది. ఆ స్మగ్లర్లకి నీకు ఇద్దరు ఒక్కటే. వాడు రియల్ లైఫ్లో స్మగ్లింగ్ చేసి సంపాదించుకుంటున్నాడు, నువ్వు దాని మీద సినిమా చేసి సంపాదించుకున్నావు అంతే. ఒకప్పుడు నువ్వు అంటే నా వన్ ఆఫ్ ద ఫేవరెట్ డైరెక్టర్. ఈ సినిమా చూశాక నువ్వు ఒక డైరెక్టర్వేనా, డబ్బుల కోసం ఎంత దిగజారి చేస్తున్నావా సినిమాని అనిపించేసింది నాకైతే. రాసుకో, రాజమౌళి ఉన్నారు, రాజమౌళిని ఎత్తుకో. ఇండియాలోనే వన్ ఆఫ్ ద టాలెంటెడ్ డైరెక్టర్ అండ్ నెంబర్ 1 డైరెక్టర్. ఏ పొద్దు హీరోయిజం చూపించే లేపాడే కానీ ఛత్రపతి తీసుకో, రీసెర్చ్కి వచ్చిన RRR తీసుకో, ఏదైనా సరే హీరోయిజం మంచిగా వాడినాడు కానీ నీలాగా చెడ్డగా వాళ్ళ సన్నా. హీరోని చెడ్డగా పోర్ట్రేట్ చేయాలి, హీరో చేసే లఫంగ్ పని కూడా ఇప్పుడు హీరోయిజం అయిపోయింది కదా. అలాంటివి ఎలా తీసావు? ఈరోజు చూడు, నీ సినిమా 1600 కోట్లు కలెక్షన్ చేసింది, ఇండియాలోనే వన్ ఆఫ్ ద బిగ్గెస్ట్ హిట్. కానీ నీకు పేరు వచ్చిందా? రాలా. ఒక్క టికెట్ నువ్వు ఏంది 1000 రూపాయలు బెనిఫిట్ షోకి, నువ్వేనా చారిటబుల్ ట్రస్ట్కి బెనిఫిట్ షో వేయించావా? లేదు. నీ సినిమా డబ్బులు దోచుకోవడానికి, అల్లు అర్జున్ ఫ్యాన్స్ని మోసం చేయడానికి చేసావు. ఏం చాలదా 1000 రూపాయల టికెట్? ఏం చేస్తారు ప్రజలు ఫస్ట్ రోజు ఫస్ట్ హీరో, అభిమాన హీరో చూద్దామనేసి? ఇంకైనా మారి మంచి సినిమాలు చేయడానికి చూడు సుకుమార్, ఇలాంటి సినిమాలు చేయొద్దు. మొన్నటికి ఎంతమంది తెలుసున్నా తెలుసా ఈ సినిమా వల్ల? నీకేమైనా పేరు వచ్చిందా? నేషనల్ అవార్డే రావచ్చు, ఈసారి నేషనల్ అవార్డు వస్తుంది అనుకుంటున్నావా?
నేషనల్ అవార్డు ఎలా వచ్చిందో అందరికీ తెలుసు. ఆ రికమెండేషన్లు చేయించుకొని తెచ్చుకోవడం పెద్ద గొప్ప విషయమేం కాదు.